ఎస్ఆర్ఎస్ వాళ్ళు అఫీషియల్గా మొహమ్మద్ షమిని రిలీజ్ చేశారు. 2024లో ఎస్ఆర్ఎస్ టీం మొహమ్మద్ షమిని ఆక్షన్లో 10 కోట్లు పెట్టి తీసుకుంది. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్కి ట్రేడింగ్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక 10 crores మిగిలినాయి. నెక్స్ట్ వచ్చే మినీ ఆప్షన్లోకి ఒక 10 crores ఎక్స్ట్రా అమౌంట్తో వెళ్తారు. ప్లేయర్ ఎక్స్చేంజ్ ఏం జరగలేదు, లైక్ సిఎస్కే లాగా. ఇప్పుడు రూమర్ ప్రకారం సిఎస్కే టీం రాజస్థాన్ రాయల్స్కి జడేజాని ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ని తీసుకున్నారు. కానీ ఎస్ఆర్ఎస్ టీం లక్నో సూపర్ జైంట్స్కి షమిని ఇచ్చారు, కానీ ఇన్ రిటర్న్ లక్నో సూపర్ జైంట్స్ ఏ ప్లేయర్ని ఇవ్వలేదు, ఎందుకంటే వీళ్ళు క్యాష్ రూపంలో మాత్రమే ట్రేడింగ్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక రూమర్ ఉంటుండే ఎస్ఆర్ఎస్ టీం క్లాస్ని కూడా రిలీజ్ చేస్తారని. ఎందుకంటే క్లాస్ అని ఐపీఎల్ శాలరీ 23 crores, హైయెస్ట్ రిటెన్షన్ ప్రైస్ 2025లో విరాట్ కోహ్లీ కన్నా ఒక 2 crores ఎక్కువ. వాళ్ళకి అనిపించి ఉండవచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే క్లాసన్కి 34 years, అలాగే తను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు కాబట్టి తన బ్రాండ్ వాళ్ళు తగ్గిపోయి ఉండొచ్చు. అలాగే అది కాకుండా ద మెయిన్ థింగ్, జస్టిన్ క్లేస్ ఆప్షన్లో రిలీజ్ చేసినప్పుడు తనని 15-16 crores తిరిగి తీసుకోగలిగితే అప్పుడు ఒక 7 or 8 crores మిగులుతాయి. దాంతో ఇంకో ప్లేని వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ షమిని రిలీజ్ చేశారు కాబట్టి షమి ప్లేస్లో ఒక ప్రాపర్ ఫాస్ట్ బౌలర్ కావాలి. అట్ ద సేమ్ టైం షమిని రిలీజ్ చేయడం వల్ల వచ్చిన 10 crores అండ్ క్లాసన్ వల్ల ఒక 7-8 crores మిగిలితే 18 crores తోటి ఆబ్వియస్లీ వాళ్ళు ప్రాపర్గా ఒక ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు. అందరికీ తెలిసిందే కదా, 2025 ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ సరిగా పర్ఫామ్ చేయలే. 2024లో ఎస్ఆర్ఎస్ టీం ఫైనల్ ఆడింది. ఫైనల్కి వెళ్ళిన టీం నెక్స్ట్ ఇయరే క్వాలిఫై కూడా కాలేదు. ఎందుకంటే దానికన్నా మెయిన్ రీజన్ ఎస్ఆర్ఎస్ దగ్గర ప్రాపర్ బ్యాలెన్సింగ్ టీం లేకపోవడం. సో టీమ్ బ్యాలెన్స్ కోసం వాళ్ళు ఇంకా కొంతమంది ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ అవసరం. అందుకే వాళ్ళు మనీ సేవ్ చేసుకోవడం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అఫీషియల్గా చూసుకుంటే మొహమ్మద్ షమి రిలీజ్ చేశారు, ఒక 10 crores అయితే సేవ్ అయినాయి. అండ్ క్లాస్ విషయం ఇంకా కన్ఫర్మ్ అవ్వలే, రిటెన్షన్ టైంలో మనకు తెలుస్తుంది. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.